నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. వెంకటేష్ గారు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది ఆయన క్యారెక్టర్స్ త్రూ. ఎందుకంటే ఒక సినిమాలో కనిపించిన జోనర్ని ఇంకొక సినిమాలో కనిపించరు. ముఖ్యంగా ప్రయోగాలు చేయడంలో నాగార్జున గారు ముందుంటారు అనుకుంటాం, కానీ ఇంకా డిఫరెంట్ ప్రయోగాలు చేయడంలో వెంకటేష్ గారు ముందుంటారు అనుకోవచ్చు. ఇప్పుడు మనం నారప్ప చూడొచ్చు. ఒక నారప్ప లాంటి క్యారెక్టర్ని నాగార్జున గారు చేయమంటే అదే భక్తి పాత్రలు అయితే చేస్తారు. బట్ ఈ క్యారెక్టర్లో ఒక ముసలి క్యారెక్టర్ చేయమంటే ఇప్పుడు డేరింగ్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే లేదు. బట్ వెంకటేష్ గారు అలా కాదు. అంటే రానా నాయుడులో ఒకలాంటి క్యారెక్టర్ని చూసాం వెంకటేష్ గారిలో. అంటే ఇవే కాదు, మధ్యలో ఆయన భయపెడుతూ కూడా ఉన్నారు. మనం అది చూడొచ్చు. చంద్రముఖి 2 నాగవల్లి సినిమాలో లాస్ట్లో వచ్చే ఋషిలాగా వేళ్ళు ఇలా ఇలా వేసుకుని ఏదో ఉన్నారు ఆయన. అంటే ఒక సరికొత్త ప్రయోగానికి ఆయన ఎప్పుడు శ్రీకారం చుడుతూనే ఉంటారు. ఇప్పుడు సైంధవ్తో రాబోతున్న నేపథ్యంలో ఇది కూడా ఒక చేతబడులకు సంబంధించింది. రీసెంట్గా రిలీజ్ అయిన విరూపాక్ష సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఈ సైంధవ్ కూడా చేతబడుల నేపథ్యంలోనే సాగబోతుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా అదో మాదిరిగా భయపెట్టే రకంగా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటా ప్రాజెక్ట్ విశేషాలు? ఆయనకి ఇప్పుడు ఇది 75th ఫిలిం. సో కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు లాంటివన్నీ. అవునవునవును, అట్లా ఉండాలని చెప్పి 25, 50, 75 ఇట్లా సైంధవ్ దొరికింది. అండ్ దీని మీద స్టార్టింగ్ ఏంటి, ఓటీటీలో నుంచి రానా నాయుడు వెళ్ళిపోగానే చాలామంది ఏమనుకున్నారు, 75th సినిమాకి ఆయన ఒక బజ్ క్రియేట్ చేయాలి అంటే ఈ నెగిటివిటీ ఉండకూడదు అని చెప్పేసి తీయించారు అన్నారు. బట్ అయినప్పటికీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది, ఓటీటీలో ఉంది. అండ్ ఆయన కిసి గబాయ్ కిసి కి జాన్లో పద్ధతి గల వెంకటేష్ లాగా అనిపించినప్పటికీ కూడా అది నార్త్ సినిమా కాబట్టి మనకు అంత అబ్బల, అక్కడ వాళ్ళకి కూడా ఏంటో ఇదేదో అయిపోయింది అన్నట్టు చూశారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సైంధవ్ అంతకుముందు ఏంటంటే రివెంజ్ తీసుకునే పోలీస్ ఆఫీసర్ కదా అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దానికి ఏం చెప్తారు, రివెంజ్ ఎందుకు తీర్చుకుంటారంటే ఇతన్ని వీళ్ళ ఫ్యామిలీని ఏదో చేతబడి చేసి చంపించేశారు అన్నట్టుగా ఒక న్యూస్. బేసిక్గా చేతబడి బ్యాక్గ్రౌండ్ ఉండే సినిమాలన్నీ కూడా ఇంచుమించు మరీ నాట్ బ్యాడ్ హిట్ అవుతాయి. అంటే మంచి తీస్తే అట్లాంటి మరి ఆ పిచ్చి సినిమాలన్నీ కాదు. అంటే దీన్ని ఆటోమేటిక్గా ఎంతో కొంత చూపించాలి. మనం మసూదా చూసాము, రైట్? అంటే ఎంతో కొంత చూపించాలి. కొంచెం దాన్ని చూపించగలిగితే హిట్ అయిపోయినట్టే. ఇకపోతే విరూపాక్ష ఉంది, దాంట్లో కూడా మనము ఇప్పుడు మనకి అప్పటి వరకు ఉన్న సస్పెన్స్ ఏంటి, ట్రైన్ అబ్బాయిని ఇట్లా తక్కువ గుద్దగానే ఆమె చావుని చూసింది. ఒకరిని చూసి ఒకరు చనిపోతున్నారని కూడా మనకి ఎప్పుడు వాళ్ళ అక్క పిన్నుతో గుచ్చుకున్నప్పుడు కానీ మనకు తెలియదు. లేకపోతే ఆయన ఒక క్వశ్చన్ రేస్ చేయడం ఏంటి, చెవుపోటు ఇటుంటే ఇటెందుకు గుచ్చుకుంది అని ఒక క్వశ్చన్ రేస్ చేసినందుకు బ్రహ్మాజీ ఆయన కలిసి ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళని అడిగితే చావును చూసిన వాళ్ళు చనిపోతున్నారు. అట్లా ఈమె చావును చూసి అట్లా వచ్చింది. అట్టేనటీగలతో మొహం అంతా అయిపోయింది. తర్వాత అయ్యో అని చూసిన పాల డబ్బా వాడు నెక్స్ట్ అట్లా చనిపోవడం, తర్వాత ఆ పాల డబ్బా వాడు మెడ కోసుకోవడం చూసిన ఈవిడెళ్ళి అది గుచ్చుకోవడం, ఇట్లా 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 చావులు చూసాం మనం. సో తర్వాత ఇది ఇట్లా కాదు చేతబడి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు రావడం, అనూహ్యంగా సినిమా ఎందుకు హిట్ అయిందంటే హీరోయిన్ లాస్ట్కి అలా ఉండేబట్టి నెట్ఫ్లిక్స్ లో వచ్చేసరికి అందరూ చూసేసారు. సో ఆ రకంగా అది యాక్చువల్గా చాలా మంది అన్నారు సంయుక్త మీనన్నే మొత్తం సినిమా నడిపించింది. హీరో సాయిధరమ్మ అయ్యేసరికి పేరు అట్లా చెప్పారు కానీ పెద్ద ఏం పాత్ర లేదన్నట్టుగా కూడా చాలా వార్తలు వచ్చాయి. ఆయన ఏం చేశాడు, ఇన్వెస్టిగేట్ చేశాడు అంతే. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఏదేదో మరీ దారుణంగా, అంటే చాలా సింపుల్గా చేసినట్టే అనిపించింది. అక్కడ ఇది దొరకడం, అక్కడ వెంటనే ఇది దొరకడం, ఏదో ఉన్నట్టు ఉంది. సో ఇప్పుడు అది చూసుకుంటే నెక్స్ట్ ఇదే వెంకటేష్ సినిమా గారి నాగవల్లి గురించి మాట్లాడుకుంటే మళ్ళీ రిచా అసలు అంత చేస్తుందని ఎవరైనా ఊహించారా ఎప్పుడైనా? రిచా గంగోపాధ్యాయ అసలు ఆమెను చూసి అసలు ఈమె యాక్టరేనా, అసలు ఏం చేస్తుంది అనుకున్నాం. లీడర్లో కూడా ఆ పిల్ల అసలు ఏమీ చేయదు అనుకున్నాం. తర్వాత ప్రభాస్తో సినిమాలు చేసినా కూడా ఏం చేస్తుందిలే అనుకున్నాం. కానీ అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ కళ్ళు ఏంటి, ఆ పళ్ళతో కూడా అసలు అలా చేసరికి అమ్మో ఇంతుందా అనిపిస్తుంది. అది మాత్రం ఆ సీన్ మాత్రం హైలైట్. ఆ సినిమా అవును, అక్కడ వెంకటేష్ గారిని అలా చూపించడం వల్ల సినిమా అలా ఏదో అయ్యింది. కానీ లేకపోతే తర్వాత వెంకటేష్ గారిని అలా చూపించకపోయినా కూడా ఆ సినిమా హిట్ అయ్యేదేమో. అదే అంటున్నా, ఎందుకంటే అప్పటిదాకా రిచా మీద ఉన్న ఇంటెన్స్ అంతా పోయింది, డైవర్ట్ అయిపోయింది. ఈవెన్ చంద్రముఖి అయినా సరే ఒక్కసారిగా అలా వాళ్ళని చూసేసరికి అరే ఏంటబ్బా ఇది అనిపిస్తుంది. సేమ్ అదే చంద్రముఖి లాజికల్ గా ఎండ్ చేశారు. ఇది మనం నాగవల్ల లాజికల్ ఉండదు, ఏదో డాన్స్ చేయడం. వెంకటేష్ గారిని అలా చూడలేకపోయారు. అవును,
అండ్ అట్లా లాస్ట్ అంటే అప్పటిదాకా అమాయకంగా అసలు ఏమీ తెలియదు అన్నట్టుండ హీరోయిన్స్ ఒక్కసారిగా విజృంభించి పర్ఫార్మెన్స్లు చేసేసరికి చాలా సినిమాలు అలాగే నిలబడ్డాయి కూడా మనం చూసాం. విరూపాక్ష కూడా ఆ సస్పెన్స్ ని హోల్డ్ చేసింది. ఎవ్వరు అనుకోలేదు సంయుక్త మీనన్ ఒక చెల్లి క్యారెక్టర్ ఉంది ఏమంతా చేస్తారు అని. అంటే రవికృష్ణ కూడా మంచి పేరు వచ్చిందబ్బా, మనం మెచ్చుకుని తీరాలి. రవికృష్ణ కూడా చాలా బాగా చేశాడు. అంటే అసలు అది తెలియనట్టుగా బాగా చేశాడు. అండ్ ఆ చేతబడి చేసే పిల్లలు కూడా బాగా చేశాడు. ఇద్దరు అసలు రవికృష్ణ అట్లా చేస్తాడని ఎవరు ఊహించారు? ఎందుకంటే సీరియల్లో హీరోల్ని కొంతవరకు మాత్రమే అలా నడిచేగానే చూస్తాం, కానీ ఇంత పర్ఫార్మెన్స్ చూడలా. అంతవరకు బాగా సెట్ అయింది. ఇప్పుడు వెంకటేష్ గారి మూవీస్ విషయానికి వస్తే, ఇప్పుడు సైంధవ్ విషయానికి వస్తే సేమ్ ఇలాగే ఒక ఇంటెన్స్ క్రియేట్ చేస్తే వీళ్ళకి వచ్చే డౌట్లు ఏంటంటే లాస్ట్కి వెంకటేష్ గారినే నాగవల్ల ఇట్లా చూపిస్తారేమో, అట్లా చూపిస్తే ఆల్రెడీ ఫ్లాప్ అయింది కదా అని ఒక వెర్షన్. లేదు, హీరోయిన్ క్యారెక్టర్ని డీసెంట్గా తీసుకెళ్ళి లాస్ట్కి ఆవిడ చేత విజృంభిస్తారేమో అనుకున్నారు. అలా విజృంభిస్తే మరి వెంకటేష్ గారు చెప్పబడిపోతారు కదా, అంత పెద్ద హీరోని పెట్టుకునే విషయం ఏముందని ఇంకొకటి. బట్ ఏదేమైనా 75 సినిమాని ఎలా చూపించబోతున్నారు అనే ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికీ ఉంది. అండ్ మొన్న వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ గ్లిమ్స్, ఆ కార్ దగ్గర నుంచి ఆయన నడిచి రావడం, ఇవన్నీ కూడా అయితే ఆల్మోస్ట్ బాగా వైరల్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు వెంకటేష్ గారిని రానా నాయుడులో చూసేసరికి చాలామందికి కోపం వచ్చింది. సో ఖచ్చితంగా ఒక మంచి ఎలివేషన్తో రావాల్సింది. ఆ టైంలో ఎందుకు ఇలాంటి కథ ఎంచుకున్నారు? మళ్ళీ ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర అలా తీసుకోవచ్చు కదా అనేది కొంతమంది ఉద్దేశం. కొంచెం అగ్రెసివ్గా ఆయన చేస్తే గణేష్ హిట్ అయింది. జయం మనదేరాలో కూడా చూసాం మనం ఆయన్ని. అండ్ దేవిపుత్రులు అంత అమాయకంగా చూసాము. అన్ని క్యారెక్టర్స్ చేయగలిగి ఇప్పుడు ఒక చంటి సినిమాలో ఉన్న ఆయనకి దేవిపుత్రుడికి ఒక ఔరాకి నువ్వు ఎలా కంపేర్ చేస్తావు, ఓ నారప్ప, ఇట్లా అన్ని వేరియేషన్స్. ఈయనకు అన్ని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. ఒక రానా నాయుడు ఒక్కటే చిన్న విమర్శల పాలైంది తప్పితే, అది కూడా లాంగ్వేజ్ వల్ల. అంటే ఆర్టిస్టులు ఏం చేస్తారు సార్, ఇప్పుడు ట్రెండ్ ఇదే, మీరు ఇలా ఉంటేనే ఫాలో అవుతూనే ఉంటుంది అంటే. ఈవెన్ చిరంజీవి లాంటి గారే జంబలగడ్డ జారుమిఠాయి పాటను పాడినప్పుడు వీళ్ళు ఇంకో ట్రెండ్ని ఫాలో అయ్యి బూతులు మాట్లాడితే తప్పే ఉంది. బట్ జనాలకు అబ్బలేదు. అంటే కొన్ని ఫేసెస్ అంతే, మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. బట్ చేసిన వెంకటేష్ గారు అంటే పవిత్ర బంధంలో వెంకటేష్ గారే ఇప్పటికీ కూడా. ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రేరాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇంత ప్రేమించుకుందాం రా. అండ్ అమ్మో, ఇక ఎక్కువ ఆయన హీరో సానుభూతి క్యారెక్టర్లు చేశారు. రాజాలు కానివ్వండి, ఆ సూర్యవంశం కానివ్వండి, అంటే కంపల్సరీ దానం చేసి అయ్యో మహాత్ముడు అనిపించుకునే లాంటివి చేసి, అంటే అట్లా కూడా కనెక్ట్ అయిపోయాడు. అలాంటి మంచి బండబూతులు చేస్తే జనాలకి యాక్సెప్ట్ చేయాలి అంతే. బట్ ఇక సైంధవ్లో మాత్రం అట్లా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. బట్ ఇంకా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, చేతబడి సినిమాలు మంచి ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ అవుతారేమో. బికాస్ ఆల్రెడీ దృశ్యం కూడా ఒక సస్పెన్స్ నడిచింది కదా. ఇప్పుడు ఈ చేతబడి నాకు తెలిసి వర్కౌట్ అయ్యే చేతబడికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసే ఒక మంచి, ఎందుకంటే ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ అట్లా అన్నారు కాబట్టి మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వెళ్తారు. ఇన్వెస్టిగేషన్ ఆయన ఫ్యామిలీయే చనిపోయేసరికి లాస్ట్ లో ఎక్కడో ఒక చిన్న లింక్ ఉంటదేమోలే. అదే అలా అనుకునే కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంటిల్ అండ్ అన్లెస్ దాని ఒక గ్లిమ్స్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్.